హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. ఈ రోజు మనతో పాటు గణేష్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు అసలు ఏం చేస్తుంటారు? నేను ఒక డిస్ట్రిబ్యూటర్ అండి క్రెడిట్ కార్డులకు. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అండ్ జనాలు కూడా మిమ్మల్ని ఒక మోటివేటర్గా అండ్ మీ మాటలు అసలు చాలా అంటే ఇప్పుడు మీ మాటలు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు ఎవరన్నా వింటే అవి విని లైక్ ఇప్పుడు ఒక అన్నోన్ పర్సనే ఆయన ఫస్ట్ టైం మీ రీల్ చూసినారంటే మీ మాటలు చూసి ఆయన చేంజ్ అయిపోతారేమో అన్నట్టుంటాయి మీ వీడియోస్. కొన్ని వీడియోస్ అయితే మనం జరిగేవి చెప్తుంటాం. మనకి ఇప్పుడు మన దాంట్లో మనం ఏమంటారు, మన లోకల్లో ఏ విషయాలు జరుగుతాయో అవి పెడుతుంటాము. మన ఇంట్లో జరిగే పరిస్థితులు అవి పెడతాం కాబట్టి జనాలు ఎక్కువ తీసుకోగలుగుతున్నారు. బై ది వే నేను మీ ఒక ఫాలోవర్నే అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో మీ స్టడీస్ గురించి క్వాలిఫికేషన్ ఏంటి మీది? నాది ఇంటర్ చేశానండి, డిగ్రీలో ఆపేశాను. ఓకే, మ్యారీడా మీరు? మ్యారీడ్ అండి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎందుకు అంటే ఎవరు ప్రపోజ్ చేయలేరా? మీరు ఎవరినైనా లవ్ చేయడం కానీ? నాది బాయ్స్ హై స్కూలు. నాది బాయ్స్ హై స్కూలు, తర్వాత కాలేజీలో ఉండే. ఎందుకు అట్లా బాయ్స్ స్కూల్లో వేసినారు? నేను ఎందుకు వేసిరంటే అంటే అమ్మాయిలను ఎక్కువ గెలుకుతుంటారా? అట్లా ఏం లేదండి, ఇంట్లో పరిస్థితులు అప్పట్లో బాయ్స్ ఉండే కదా. గవర్నమెంట్ స్కూల్ మనం చదివింది మొత్తం గవర్నమెంటే, అంతే. బాయ్స్ హై స్కూల్లో చదివిన తర్వాత కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉండే. మీరు ఒక రైతు బిడ్డ అండ్ మీరు ఒక రైతు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రైతు గురించి చెప్పాలంటే అండి, ఈ ప్రపంచంలో కొంతమంది మట్టిని మట్టిలా చూస్తే రైతు మాత్రం మట్టిని బంగారంలా చూస్తాడండి. అది రైతుకున్న గొప్పతనం, అది రైతుది. ఇంకోటి రైతు గురించి చెప్పాలంటే, ఈ రోజులల్లో ఏ గవర్నమెంట్ అయినా సినిమాకు బడ్జెట్ పెరిగింది అంటే టికెట్ల రేట్లు పెంచుతున్నారు, కానీ రైతు వ్యవసాయం చేస్తే ఖర్చు పెరుగుతుంది అంటే మనం పండించిన పంటకు మాత్రం రేట్లు పెంచట్లే అండి. అదొక్కటి నచ్చట్లేదు. ఓకే, మీకు పెళ్ళయింది, పెళ్ళైన అబ్బాయి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక అబ్బాయి గురించి. పెళ్ళైన అబ్బాయి గురించి చెప్పాలంటే, పెళ్ళైన కొత్తలో అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి ఇష్టపడాడు. అదే పెళ్ళైనాక కొన్ని రోజులకు ఇంటికి రానికి ఇష్టపడాడండి. అట్లుంటుంది పెళ్ళైన అబ్బాయి పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే పైసలు ఉన్న వాళ్ళకి వాల్యూ ఎక్కువ మనం చూస్తుంటాం రోజు అయ్యేటివేవి. సో పైసలు ఉన్న వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఇస్తారు, అది నిజమేనా? నిజమే అండి. అది ఈ రోజులల్లో అద్దాల మేడలో ఉండేటోళ్ళు అబద్ధం చెప్పినా నిజమే అయిపోతుంది. అదే పూరి గుడిసెలో ఉండేటోళ్ళు నిజం చెప్పినా అబద్ధం అయిపోతుందండి. ఈ రోజులలో పైసకున్న విలువ మనుషులకు లేకుండా పోయింది, అది మాత్రం నిజం. పైసను చూసి మనుషులకు విలువ ఇస్తున్నారు. అంటే మీరు ఎప్పుడు ఇట్లా సీరియస్గానే ఉంటారా? ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఒక మోటివేటర్గా నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మిమ్మల్ని ఒక మోటివేటర్గానే తీసుకుంటాను. ఓకే, అండ్ మీరు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మీకు ఏం ప్రపోజల్స్ వస్తలేవేమో నాకు తెలిసి. పెళ్ళికి ముందు ఒకవేళ అట్లా అంటే మీరు చూడడానికి కూడా బాగానే ఉన్నారు. పెళ్ళికి ముందు మీకు అలాంటి ప్రపోజల్స్ అలాంటివి ఏమైనా వస్తే ఒక్క అమ్మాయి కూడా మీకు నచ్చలేదా? వస్తాయండి. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది చెప్పలేము, ఇంట్లో అలా అదో నొల్లు ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్తే మళ్ళీ ఇంటికి పోయినాక మీ వైఫ్తో ఉంటుందా? ఏం నొల్లు అంటే ఏమన్నారు, కానీ ఇంక మళ్ళీ పాత జ్ఞాపకాలు దవ్వుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. మనకు ఎవరు పడతారు చెప్పండి మీరు? ఫస్ట్ ఎందుకు అడరండి? మీరు ఒక హీరో లాగా ఉన్నారు, మీకు ఎందుకు అడరు? అంటే ఒక అమ్మాయి కూడా నచ్చలేదా? నచ్చరు అని చెప్తామా? చెప్పలేము కదా. భార్యాభర్తల సంబంధం గురించి చెప్పండి. భార్యాభర్తల సంబంధం గురించి చెప్పాలంటే, ఇంట్లో భర్తకు ఓపిక ఎక్కువ ఉందనుకో అండి, భర్త ఒక్కడే సంతోషపడతాడు. భార్యకు ఓపిక ఎక్కువ ఉందనుకో ఇల్లంతా సంతోషంగా ఉండగలుగుతుందండి. అది భార్యాభర్తల బంధం. అంటే మీకు ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, మీకు మీ వైఫ్కి గొడవలు అవుతుంటాయా? చిన్న చిన్న. అంటే మీరు ఇప్పుడు చెప్పిన ఆన్సర్ బట్టి నాకు ఏమర్థమైందంటే మీకు మీ వైఫ్కి గొడవలు ఇప్పుడు అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు పెళ్ళైన కొత్తలోనేమో ఇంట్లోనే ఎక్కువ ఉంటుండే, తర్వాతనేమో ఇంటికి వెళ్ళాలంటే ఆలోచిస్తారు అని అంటున్నారు కదా. నా గురించి చెప్పట్లే, కొంతమంది అని కాదు, పెళ్ళైన ప్రతి మొగైన పరిస్థితి అదే ఉంటుంది. కానీ కొందరు బయట వాడతారు, కొందరు వాడరు. ఇంట్లో గొడవలు ఏం రావు, చిన్న చిన్నవి అయితేనే ఉంటాయండి. ప్రతి ఇంట్లో ఎంత మంచి భార్యాభర్తలకైనా గొడవ లేని రోజు అయితే ఉండదు. ఏదో ఒక రోజు ఏదో ఎప్పుడో ఒకసారి గొడవ కూడా కామన్. ఒక క్వశ్చన్, మీకు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం వస్తే వెళ్తారా? తప్పకుండా వెళ్తానండి బిగ్ బాస్కి అవకాశం వస్తే. ఎందుకు వెళ్తారు? అంటే మీకు అక్కడికి ఎందుకు వెళ్ళాలని అనిపిస్తుంది అసలు?
అంటే మనం ఏందనేది మనం 10 మందికి చూపించుకోవడానికి వెళ్ళాలనిపిస్తుంది. అంటే మనం ఏందనేది 10 మందికి తెలవాలి. మోటివేషన్ చెప్తున్నాము, ఈయన నిజంగా ఇట్లానే ఉంటాడా లేకపోతే ఏమైనా చేంజ్ ఉంటారా అనేది. అదే బిగ్ బాస్లోకి వెళ్ళినాం అనుకో మనం మనలాగా ఉండాలి, అందుకనే వెళ్ళాలనిపిస్తుంది. నేనేంది అనేది 10 మందిలో నిరూపించుకోవాలనేది నాకున్నది. కానీ మీరు ఇప్పుడు జనాలకు అందరికీ మాత్రం మీరు ఒక మోటివేటర్గా మీరు చాలా కూల్గా ఉంటారు అసలు ప్రతి విషయంలో కూడా మంచి మాటలు చెప్తారు అందరికీ. ఇప్పుడు మీరు ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళినారనుకో, అక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు అక్కడ మస్తు ఛాలెంజింగ్లు ఆర్గ్యుమెంట్లు అవుతుంటాయి, అక్కడికి వెళ్ళినా కానీ ఇట్లనే కూల్గా ఉంటారా? ఎందుకుంటామండి, ప్రతి మనిషిలో ఇంకో మనిషి ఉంటాడు. ఒక టైం వరకే ఒకలా ఉంటాడు, ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడు వేరేలా ఉంటుంది. ఇప్పుడు మనము ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి ఇలాంటివే, మ్యాక్సిమం అయితే ఇలాంటివే జరుగుతున్నాయి. ఒక రక్త సంబంధంలోనే అంటే చిచ్చులు పెట్టుకుంటున్నారు. లైక్ ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వెళ్తున్నాము అంటే మన రక్త సంబంధమే ఓర్వదు. అదే మనం ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నామంటే కూడా రక్త సంబంధమే హ్యాపీగా ఫీల్ అవుతారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు చెప్పింది అయితే నిజమండి. మన రక్త సంబంధికులు ఎట్లుంటారంటే, మనం ఎదుగుతుంటే ఫస్ట్ ఓర్వలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది మన రక్త సంబంధికులే. ఇంకోటి మనకి ఏదైనా కష్టం వచ్చింది అంటే ఫస్ట్ సంతోషపడేటోళ్ళు గిట్ట మన రక్త సంబంధికులే అండి. మన దగ్గర వాళ్ళే మన మన నాశనం కోరుకుంటారు ఎంతసేపు ఉన్నా, అది మాత్రం చెప్పగలుగుతాను నేను. మీ యాదవ్ల గురించి మీరు ఒక డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? మా యాదవ్ల గురించి చెప్పాలంటే, తెల్లని పాల లాంటి స్వచ్ఛమైన మనసున్నోళ్ళం, చిక్కటి పెరుగు లాంటి గుణం ఉండేటోళ్ళం, శ్రీకృష్ణుని వారసులం, మల్లన్న భక్తులం, మేమే యాదవులం. జై యాదవ్ అండి. ఓకే, ఇప్పుడు మీ యాదవ్స్ ఎక్కువ అయితే మల్లన్న స్వామిని కోలుస్తారు. అవునండి. మల్లన్న స్వామి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మా మల్లన్న స్వామి గురించి చెప్పాలంటే, భీమసేను లాంటి బలం, ధర్మరాజు లాంటి గుణం, కొమరవెల్లి మల్లన్న స్వామి కోరమిశ్వం రోషం మా యాదవులకే సొంతం అండి, అది మాత్రం చెప్పగలుగుతాను. చాలా బాగా చెప్పినారండి. అండ్ మీకు పాలిటిక్స్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా? నాకేం లేదండి. అంటే మీరు కొంచెం చూడడానికి కూడా, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, కొంతమంది యాదవ్స్ ఉంటారు కదా పాలిటీషియన్స్ ఉంటారు, ఎవరికి నచ్చింది అది, నాకు నచ్చదండి. నాకు ఇప్పుడు ఏదో మీరు మాట్లాడుతుంటే ఒక పాలిటీషియన్ మాట్లాడుతున్నట్టే అనిపించింది, ఇట్లా అనుకుంటా చెప్పడం. ఇట్లా అంటే కోరమిసం కాబట్టి ఇట్లా, మా మల్లన్న స్వామి కాబట్టి ఇట్లా అంటున్నాం. మీకు కిడ్స్ ఉన్నారా? ఇంకా లేరండి, రీసెంట్గా మ్యారేజ్. గొడవలు అవుతున్నాయా? గొడవలు ఏం కావండి, గొడవలు ఎందుకైతే, ఇప్పుడు నాకు బంగారం లాంటి పిల్లం దొరికింది, ఆమె దొరికినందుకు ఈడొచ్చి ఈడ కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తున్నా, నాకు వీడియోలు చేసుకుంటున్నా, అంతమంది ఫాలోవర్స్ వచ్చారు. ఆమె మా గొడవలు అయ్యి ఆమె చేయొద్దు అంటే నేను వీడియోలు చేయకపోతుంటే ఈడొచ్చి కూర్చోకుట్టి. ఓకే, ఇప్పుడు మీరు ఒక వేరే అమ్మాయితో వీడియో చేస్తా అంటే మరి మీ వైఫ్ ఓకే అంటారా? ఏమన్నదండి. మొన్న రీసెంట్గా నాకు ఒక షూట్ ఉండే, షార్ట్ ఫిలిం, పోయి చేసేసి వచ్చిన నేను. ఆమెనే పంపించి, యాక్టింగ్ పరంగానే చూస్తుంది ఆమె, తప్పుగా ఇవ్వడదు. నువ్వు సాంగ్ ఉంది సాంగ్ చేస్తా అంటే చేయిపో అంటది. నాకు మెయిన్ యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ అండి, నాకు పిచ్చి యాక్టింగ్ అంటే చేయాలంటే. ఇప్పుడు ఒక పెద్ద మూవీలో ఛాన్స్ వస్తే వెళ్ళిపోతారు అసలు ఆలోచించకుండా? చిన్న మూవీలో వచ్చినా చేస్తాను నేను, పెద్ద మూవీలో మనకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంతే. అది అయినా మీకు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా? ఉందండి. నేనైతే మంచి గ్రిప్ తో చేస్తానైతే కాన్ఫిడెన్స్ తో ఉంటారు కదా మీరు ఎప్పుడు? ఓకే, అండ్ ఇంకొకటి మీకు ఇన్స్టాలో ఇంత ఫేమ్ ఎట్లా వచ్చింది? అంటే మన చుట్టుపక్కల జరిగే పరిస్థితులు, చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు, మన ఇంట్లో ఉండే పరిస్థితులు చెప్తూ ఉంటాం కదా, అందరికి కనెక్ట్ అయింది. జరిగే విషయాలే చెప్తుంటాం కాబట్టి అందరికి కనెక్ట్ అయ్యి అందరు తీసుకోగలిగారు, ఫేమ్ వచ్చేసింది అంతే. ఓకే, మీరు న్యూలీ మ్యారీడ్ కాబట్టి మీకు ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీకు ఇప్పుడు పిల్లలు ప్లాన్ చేసుకుంటే మీకు గర్ల్ కావాలని అనుకుంటారా బాయా? నాకు ఇద్దరు కావాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, ఈ జనరేషన్లో ఎట్లుందంటే అమ్మాయి అంటే నో అని, అమ్మాయిలు అసలు వద్దు అని అనుకుంటున్నారు మ్యాక్స్. అయితే చదువుకున్న వాళ్ళు అంతే, చదువుకోని వాళ్ళు కూడా అంతే. అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఈ రోజుల్లో అమ్మాయిని వద్దు అనుకోవద్దండి. ఎందుకంటే ఒక ఇంట్లో ఎంతమంది కొడుకులున్నా ఆ ఇంటికి కళ వస్తుందో రాదో తెలియదు, కానీ మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడవిళ్ళు ఉంటే చాలండి, ఆ ఇంటికి పక్క కళ వస్తుంది. ఎందుకంటే మనకు అమ్మ తర్వాత అమ్మలాగా ప్రేమను వంచేది ఒక ఆడవిల్ల మాత్రమే. అందుకే ప్రతి ఇంట్లో ఆడవిళ్ళు ఉండాలి అనుకుంటా నేను. పైసలు ఉన్న వాళ్ళకి విలువ ఎక్కువ అంటారు, ఎందుకు? ఈ రోజుల్లో మన దగ్గర పైస ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ అండి. ఎందుకంటే అద్దాల మేడలో ఉండేటోళ్ళు అబద్ధం చెప్పినా కానీ నిజమని నమ్ముతారు. అదే పూరి గుడిసెలో ఉండేటోళ్ళము నిజం చెప్పినా అబద్ధమని నమ్ముతారు. ఈరోజు పైసకున్న విలువ మనిషికి లేకుండా పోయిందండి. అందుకే అంటారు
పైసకు విలువ ఎక్కువ అని. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. రీసెంట్గా అల్లు అర్జున్ది అరెస్ట్ గురించి తెలుసు కదా మీకు? అవునండి. సో అల్లు అర్జున్కి ఇప్పుడు అంత పైసలు ఉన్నాయి కాబట్టి ఆయన బెయిల్ అంత తొందరగా వచ్చేసింది. అడ్వకేట్స్ అందరు ఫైట్ చేసినారు, ఆయన బయటికి వచ్చినాడు బెయిల్తో. అండ్ ఇప్పుడు ఇప్పుడు రేవతి చనిపోయింది, వాళ్ళ సన్న ఇట్లా హాస్పిటల్ ఉంటే చూడ్డానికి కూడా వెళ్ళలేరు. వాళ్ళని అయితే వదిలేసినారు, ఎందుకంటే వాళ్ళకి ఏం డబ్బు లేదు కాబట్టి వాళ్ళని వదిలేసినారు. అదే ఇప్పుడు అల్లు అర్జున్కి మాత్రం ఇంత తొందరగా బెయిల్ వచ్చింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నాకు డబ్బు ఉంది కాబట్టి నాకు ఇంత తొందరగా బెయిల్ వచ్చింది, వాళ్ళని మాత్రం ఎవరు కేర్ చేయట్లేరు. అంటే దీని గురించి మీరు ఏం చెప్తారు? అది మీరు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడండి, ఆయన ఒక మూవీ తీసిండు, ఆయన ఏదో ఆ రోజు రిలీజ్ కోసం వచ్చిండు. ఆయననైతే మనం రాని ఫోన్ చేసి విలువలేదు చేయలేదు. అదేదో పొరపాట్ల జరిగింది. ఎవరిగిట్ట ఒక మనిషిని మన కండ్ల ముంగల నాశనం కావాలి అని తెలిసి అయితే ఎవరు అనుకోరు. జరిగింది మీరు అన్నది ఓకే, పైసలు ఉన్నందుకు తొందర వచ్చిండు, జరిగింది. రియలే. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు 25 లక్షలు ఇచ్చే బదులు మొన్న పాపం బాబు గిట్ట చనిపోయిండు, దగ్గరికి వెళ్ళి 1 కోటో 2-3 కోట్లు ఇచ్చి ఇప్పుడు సినిమాలో వచ్చిన లాభము నాకొద్దు అనుకుని వాళ్ళకి ఇస్తే ఇప్పుడు మిగతా ఉన్న ఆడవిళ్ళ గిట్ట సంతోషపడుతుంది కదండి. ఇప్పుడు పోయిన వాళ్ళనైతే ఎట్లా తీసుకురాలేం మనం. అట్లీస్ట్ ఇప్పుడు ఆ ఉన్న ఆడవిళ్ళ కన్నా పెద్ద మనసు చేసుకొని పైసలు ఇస్తే వాళ్ళని ఒక దారిలో పెడితే హ్యాపీ అండి. అదైతే చెప్తున్నా నేను. ఈ మధ్య కాలంలో అయితే అమ్మాయిలు చాలా అసలు ఈ చెడు వ్యసనాలకు కానీ ఇలాంటి వాటికి చాలా అడిక్ట్ అయిపోయి ఉంటున్నారు. అలాంటి అమ్మాయిలకి మీరు ఒక మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు? అడిక్ట్ కావద్దు అని చెప్తాండి. ఈ రోజులలో మీరు అడిగినట్టు కొంతమంది సోషల్ మీడియాకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అయితే పర్వాలేదు, అందరిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఒకరు మెసేజ్ చేయగానే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమ కన్నా 5 నిమిషాల ప్రేమ గొప్పదని నమ్ముతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏడికి రమ్మంటే అడిగిపోతున్నారు కొంతమంది, అందరు కాదు. అలా కావద్దు అని చెప్తున్నాను. అరే అంటే వీళ్ళు ఎట్లా అంటే పక్కన వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. అరే వాళ్ళు చేస్తారు తప్పేం లేదు కానీ నేను చేస్తా తప్పేంది అని. అట్లా కావద్దు అంటున్నా, అంత గుడ్డిగా నమ్మొద్దు అని చెప్తున్నా. అండ్ రీసెంట్ గా ఒక ఫోక్ సింగర్ కూడా చనిపోయినారు. అవునండి. ఆమె గురించి తెలుసా మీకు ఏమైనా? నిన్ననే చూశాను నేను. ఏం చెప్తామండి, ఇప్పుడు ఆమె అలానే సోషల్ మీడియాలో ప్రేమించి లవ్ చేసి పెళ్లి చేసుకుంది అని అంటున్నారు. కానీ అది మనం కండ్లతో చూడలే కాబట్టి ఏం చెప్పలేమండి. అంటే ఇప్పుడు అన్ని కొత్త బ్లేమ్స్ వేస్తున్నారు, అమ్మాయి పైననే అమ్మాయిదే మిస్టేక్ ఉంది అన్నట్టు, అందుకే సూసైడ్ చేసుకుంది అన్నట్టు కొత్త బయటికి వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడగలుగుతుందండి. ఎందుకంటే దానికి ఖర్చు ఉండదు, దానికి ఏమంటారు నొప్పిగిట్టు ఉండదు, అందుకే 4 విధాలుగా మాట్లాడతారు. మనం కళ్ళతో చూడనప్పుడు చెవులతో విననప్పుడు డైరెక్ట్ మాట్లాడొద్దు అంట నేను. అట్లా మనం చూడలే, ఇప్పుడు ఏమో వాళ్ళ గురించి చెప్పనీకి లేదు, ఎవరిది తప్ప అని చెప్పనీకి లేదు, అదైతే చెప్పగలుగుతాను నేను. ఓకే, అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్ సరే దానికి ముందు మీకు ఫైనాన్షియల్గా ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ త్రూ ఫేస్బుక్ త్రూ వచ్చే అమౌంటేనా, లేకపోతే మీకు ఏమైనా బిజినెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? చెప్పాను కదండి, నాది క్రెడిట్ కార్డు డిస్ట్రిబ్యూటర్ని, నేను జాబ్ చేసుకుంటూ ఇవి చేస్తాను నేను అంతే. ఇంకా మీ సైడ్ అంటే మీ ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం మీ రైతు బిడ్డ మీరు కాబట్టి అలాంటి వ్యవసాయం అలాంటి పైన ఏమైనా డిపెండ్ అయి ఉంటారా, లేదంటే మీరు ఓన్గా ఏమైనా జాబ్ లేకపోతే బిజినెస్ అలాంటివి ఉన్నాయా? ఇదే నేను డిస్ట్రిబ్యూటర్ జాబ్ చేసుకుంటున్నాను. మమ్మీ డాడీ ఊర్లో వ్యవసాయం చేస్తారు, నేను మా వైఫ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటామండి. జాబ్ చేసుకుంటూ వీడియోలు గిట్ట చేస్తూ ఉంటాను సోషల్ మీడియాలో, అంతే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు అందరు అండి, తెలుగు హీరోలు అందరు నా ఫేవరెటే. ఎవరన్నా ఒక్కరు చెప్పండి. నాకు అందరు ఫేవరెటే, ఒకరు లేరు. సరే, మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నేను ఈ సో అండ్ సో హీరో లాగా ఉన్నాను? నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అద్దంలో చూసుకున్నప్పుడు అనుకుంటాను నేనేంద్రా ఎట్లున్నా అని. మీకు ప్రపోజల్స్ వచ్చినాయా? అమ్మాయిలు మిమ్మల్ని ప్రపోజ్ చేసినారా? చేసేటోళ్ళు చేయకుంటుంటారా? ఎవరైనా చెప్పే ఉంటారు కదా మీరు ఈ హీరోలా ప్రభాస్ లాగా ఉన్నావు. వాళ్ళకి ఆనందం కలిసినప్పుడు 4 హీరోల పేర్లు చెప్పారు. మనం అట్లా ఫీల్ అయినాం అనుకో, పోయి కింద బురదల పడ్డట్టు ఉంటుంది. అందుకే ఎప్పుడు ఫీల్ కాలే నేను. మనకు తెలుసుగా మనం ఎట్లున్నామని. మనం ముద్దుగుంటున్నా చక్కదానం, మన ఫేస్ ఎట్లుంది ముద్దుగా లేము కాబట్టి. బాగున్నారండి, మీకేంది అది మీకు అనిపిస్తుంది. ఇప్పుడు నడుమంత్రాన పైసలు చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? అట్లాంటి వాళ్ళ గురించి చెప్పాలంటే నడువంతరాన సిరికి నడినెత్తిన కండ్లు అంటారు. అంటే నడువంతరాన 4 రూపాయలు కనిపించగానే కొంతమంది నోరుకు ఎంతో సంత మాట్లాడేటోళ్ళు ఉంటారండి. అప్పర్రాగా మనతో మంచి ఉండి గిట్ట 4 రూపాయలు రాగానే మనం తక్కువ చేసి చూసు స్టార్ట్ చేస్తారు. నేనేమంటున్నా అంటే
నడుమంతరాన 4 రూపాయలు వచ్చినప్పుడు 10 మంది కాడ పరువు పెరగాలి తప్ప 10 మంది దగ్గర బల్బు పెరగొద్దు ఎప్పుడైనా చూపియనీకి. అది మాత్రం చెప్తున్నా నేను. ఎందుకంటే మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. మీకు అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినాయా మీ మస్తు లైఫ్లో? వచ్చినాయి నాకైతే. ఓకే, అంటే ఫైనాన్షియల్గా వచ్చినాయా? ఫైనాన్స్గానే వస్తుంది మనిషికి. ఏమంటున్నావు, ఎవరికైనా పైసా కారణమే వస్తుంది. చూస్తారు అప్పటిదాకా మనతో మంచిగా ఉండి ఒక కాడ తిరిగి ఉండేవాళ్ళకు మధ్యంతరాన పైసా రాగానే కొంతమంది ఎట్లయితారంటే ఆ పైసా రాకముందుకు ఉండే తీరు ఉండరు. పైసా రాగానే పక్కన పెట్టు స్టార్ట్ చేస్తారు. మాట్లాడే విధానం చేంజ్ అవుతుంది, చెప్పే విధానం చేంజ్ అవుతుంది. అందుకే నడువంతరు వచ్చిన సిరి అంటారు. నడువంతరు వచ్చిన సిరికి నడినెత్తిన కళ్ళు అంటారు. అందుకే తాగుబోతు భర్తల గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలంటే? తాగుబోతు భర్తల గురించి చెప్పాలంటే అండి, ఇంట్లో ఒక ఆడామకు భర్త చక్కగా ఉంటే ఆమంత అదృష్టవంతురాలు ఇంకొవరు లేరు. అదే భర్త చక్కగా లేడనుకో అండి, ఆమెకు సావు గోసు ఉంటుంది. అంటే ఈమె బయట కష్టానికి పోయి 4 రూపాయలు రెక్కల కష్టంతో సంపాదించుకొని ఇంటికి వస్తే ఈ తాగుబోతు భర్త అన్నారు కదా, వచ్చి ఆమెను కొట్టి ఉన్న పైసలు గుంజుకోపోయి, పైసలు ఇవ్వకుంటే మెడ మీద ఉన్న సొమ్ములు గుంజుకోపోయి అవి తాగనీకి పెడతారు. అటు ఆయనకు సమాధానం చెప్పలేక, ఇటు పిల్లలకు ఎట్లా తీయాలి, ఎట్లా చదివించాలని ఆ బాధ భరించలేక ఆమె రోజు సస్తూ బతుకుతుంటుందండి. కేవలం ఆమె బతుకుతుంది అంటే ఆమె కడుపులో పుట్టిన పిల్లల కోసమే బతుకుతుంది, అన్నీ భరించుకుంటా. ఆమె గోస నిజం చెప్పాలంటే అట్లాంటి వాళ్ళది దేవతలతో సమానం అండి. వాళ్ళు అన్ని భరిస్తారు అంటే. కానీ కొన్ని జరుగుతున్నాయి కదా, సూసైడ్లు వేసుకొని చనిపోవడాలు. లాస్ట్ వరకు ఆమె ఎంతవరకు భరిస్తారు? ఏ మనిషి అయినా ఒక ఓపిక ఉంటుంది దేనికైనా, అదుపు అనేది భరించుకోలేక. అదే అంటున్నా కదా, ఈమె కష్టం చేసి వచ్చి అటు ఇంట్లో మొగన్ని చాదాలి, పిల్లల్ని చాదాలి, అవి తీసుకొచ్చి ఇంట్లో దాపెడితే ఆమెను కొట్టి పైసలు గుంజుకొని వాయే. కానీ ఉన్నాయి కదా కొన్ని ఫ్యామిలీస్ అట్లా, వైఫ్ ఎంత కష్టపడి మార్నింగ్ వెళ్ళి జాబ్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో హస్బెండ్తో ఫైట్ చేస్తుంది, ఆమె బతుకుతుంది అంటే ఓన్లీ వాళ్ళ పిల్లల కోసమే అని. అదే చెప్తున్నాండి, నా దృష్టిలో గొప్పోళ్ళు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఎవరికైనా ఒక రోజు లీవ్ ఉంటుందేమో కానీ ఆడవాళ్ళకి లీవ్ ఉండదండి. 365 డేస్కు 365 డేస్ వర్కులనే ఉంటారు. ఎందుకంటే ఇంట్లో పని అన్న చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి. జాబ్ లేకుంటే ఇంట్లో పని అయితే కంటిన్యూ ఉంటుంది. పొద్దున లేవాలి, వంట చేయాలి, మొగనికి పెట్టాలి, పిల్లలను చూసుకోవాలి. ఆమెకు ఒక రోజు హాలిడే అనేది మాత్రం ఉండదండి. అది మాత్రం చెప్తున్నా. ఓకే, కొంతమంది అంటుంటారు ఊకే అసలు టైం బాగాలేకపోతే ఏది జరగదు, టైం గురించి ఎదిరి చూడాలి అని. అవునండి, అది మాత్రం కరెక్టే. కాలం కలిసి రానప్పుడు శ్రీరామునికి 14 ఏళ్ళు, ధర్మరాజుకు 13 ఏళ్ళు అరణ్యవాసం చేసిరండి. అట్లాంటి మహానీయులే కాలం కోసం ఎదురు చూసారు. ఇంకా మనం ఎంత అండి, టైం కోసం ఎదురు చూడాలి. టైం వచ్చినప్పుడు పక్క మనం విజయం సాధిస్తాం. ఇంకా కొంతమంది ఎట్లుంటారు అంటే వాళ్ళు చేసిన తప్పులు చెప్పరు, కానీ మన ఆపోజిట్ పర్సన్ చేసిన వాళ్ళ ఏమైనా చిన్న తప్పు దొరికింది అంటే దాన్ని 10 సార్లు చెప్తారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళ గురించి చెప్పాలంటే, కొంతమంది అంటూ ఉంటాం హనుమంతుడు లంకను కాల్చిండు అని, కానీ ముందు ఆయన తోకను కాలుస్తేనే లంకను కాల్చిరని ఎవరు అన్నారండి. అట్లనే కొంతమంది వాళ్ళు చేసే తప్పులు పక్కనోళ్ళకి చెప్పరు, కానీ పక్కనోళ్ళు చేసే తప్పులు ఊరంతా చాటింపు చేస్తుంటారు. అట్లున్నారు ఈ రోజులలో మనుషులు. ఓకే, మీరు అంటే ఈ మధ్య లవ్ మ్యారేజెస్ ఇవి మొత్తము ట్రెండ్ అయిపోయినాయి. అయితే ఈ జనరేషన్కి ఏమవుతుందంటే, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇప్పుడు ఇక్కడ సైడ్ కరెక్ట్ ఉంటే ఇక్కడ కరెక్ట్ ఉండరు, అమ్మాయి సైడ్ కరెక్ట్ ఉంటే అబ్బాయి కరెక్ట్ ఉండడు, అబ్బాయి కరెక్ట్ ఉండకపోతే అమ్మాయి కరెక్ట్. అంటే ఫ్యామిలీస్ గురించి చెప్తున్నా, క్యాస్ట్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. క్యాస్ట్ గురించి ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే అబ్బాయి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు ఒప్పుకోరు. సో అది ఏమాత్రం కరెక్ట్ అని అంటే ప్రతి తల్లిదండ్రులకి ఒక డౌట్ ఉంటుంది కదండి. అంటే నా బిడ్డని అల్లారు ముద్దుగా పెంచిన, రేపు నా అల్లుడు కరెక్ట్ జాదగలుగుతాడా లేడా అని. అయ్యమ్మ పక్క తప్పు లేదు, ఇటు వీళ్ళ పక్క గిట్ట తప్పు లేదు. ఎందుకంటే అరే ఎవరినో తీసుకొస్తారు, నాకు తెలియనోని తీసుకొస్తారు, పెళ్లి చేస్తారు, వాంతో నా జీవితం మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా అని వీళ్ళ డౌట్. అయ్యమ్మ డౌట్ ఏంది, నా బిడ్డ ఎవరినో తీసుకొచ్చి నేను చేస్తే నా బిడ్డ ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచి నా బిడ్డ కరెక్ట్ బతుందా లేదా అని వీళ్ళ డౌట్ అండి. ఇద్దరిది తప్పు లేదు, కానీ కొన్ని రోజులు జర్నీ చేసినాక చేసుకుంటే గొప్ప అని చెప్తాను నేను. క్యాస్ట్ ఫీలింగ్కి వస్తే ఈ రోజులలో క్యాస్ట్లు అనేవి రాంగ ఏమి ఉండేయండి. ఆల్రెడీ చెప్పొద్దు కానీ కొంతమంది దాంట్లో పిల్లలకి దొరకట్లేదు. ఆల్రెడీ క్యాస్ట్కు సంబంధం లేకుండా మ్యారేజెస్ నడుస్తూనే ఉన్నాయి, ఎందుకంటే అడవిలో తక్కువ అయిపోయారు. అండ్ ఇంకొకటి ఇది కూడా ట్రెండ్ అయిపోయింది, క్యాస్ట్ తక్కువ ఉన్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్లే డామినేట్ చేసుకుంటున్నారు. నువ్వు నాకంటే తక్కువ క్యాస్ట్ అమ్మవి, నువ్వు నాకంటే తక్కువ క్యాస్ట్ అయినవి అని. వైఫ్ హస్బెండ్ ని డామినేట్ చేస్తుంది,
హస్బెండ్ వైఫ్ ని డామినేట్. ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఒక 2-3 years మంచిగా ఉంటారు, తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆమెకు తెలియదా అండి? తెలుసు కదా, ఈయన ఏందనేది తెలుసు కదా. అప్పుడు ఎందుకు అడ్డం రావు అంటే వీళ్ళు దొరుకుతారా దొరకరో, నా నుంచి దూరం అయిపోతారా అని ఒక సస్పెన్స్ ఉంటుంది అన్నట్టు. అదే పెళ్ళైనాక ఏముంటుంది అంటే అప్పరాకున్న ప్రేమ పెళ్ళైనాక ఉండదు. ఏ లవర్స్ కన్నా నేను చెప్తున్నా 100 మంది లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు 10 మంది మంచిగా ఉంటారండి. 90 మంది కొంతమంది విడిపోయేటోళ్ళు ఉంటారు, కొంతమంది కొట్లాడేటోళ్ళు ఉంటారు, కొంతమంది మా అంటే రోజు పంచాయేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే అప్పరాకున్న అండర్స్టాండింగ్ పెళ్ళైనాక ఉండదు. ఎందుకంటే రోజు పక్క పక్కన ఉంటారు కాబట్టి ఈయన గురించి ఈమెకు తెలుస్తుంది, ఈమె గురించి ఈయనకు తెలుస్తుంది. అప్పుడు లవ్లో అప్పుడు ఏం తెలియదు, లవ్ అప్పుడు మొత్తం కొవ్వే ఉంటుంది. వాళ్ళు చేసే తప్పు మాత్రం అస్సలు చెప్పరు. మనం ఒకవేళ ఒక చిన్న పొరపాటున ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ దాన్ని 10 సార్లు 10 మందికి చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళ గురించి చెప్పాలంటండి నేను ఒక ముచ్చటే చెప్తా. చూసి రామంటేనే కాల్చొచ్చిండు అని అందరం హనుమంతుని అంటాం, కానీ ముందు ఆయన తోకను కాల్చితేనే లంకను నలగబెట్టిరని ఎవరన్నా అంటారా? అట్లనే ఈ రోజులలో మనుషులు గిట్ట వాళ్ళు చేసిన తప్పులు ఎవరికి చెప్పరు, కానీ అవతల వాళ్ళు చేసిన తప్పులు మాత్రం ఊరంతా చాటింపు చేస్తారు. అట్లున్నారని మనుషులు ఇప్పుడు. ఈ ప్రపంచంలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు ఈ ప్రపంచంలో దేవుడు, నా ఫ్యామిలీ అంటే ఎక్కువ ఇష్టం అండి. దేవుడిని అందరు లైక్ చేస్తారు, కానీ దేవుడు కాకుండా ఇంకెవరంటే ఇష్టం? మా అమ్మ, మా భార్య, మా తమ్ముడు, మా చెల్ల వాళ్ళ ఫ్యామిలీ, మా మామ వాళ్ళ ఫ్యామిలీ అండి. అదేంటి మీ డాడీ అంటే మీకు ఇష్టం లేదా? అంటే మీరే కదండి దేవుని పక్కకు పెట్టన్నారు. మా డాడీ మా దేవునితో సమానం నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. మీరు వచ్చి మీ వాల్యుబుల్ టైం అండ్ కొన్ని మంచి మాటలు మాకు చెప్పినారు. ఈ వీడియో చూసి కూడా కొంచెం అంటే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు అండ్ కొంతమంది చేంజ్ అయ్యే వాళ్ళు చేంజ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.